నా వర్షన్ ఆఫ్ మై మదర్ ఏంటి అంటే, నేను 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే నేను ఒక ఫస్ట్ స్పీచ్ ఇచ్చానమాట. అప్పుడు తడబడుతూ ఉండేవాడిని. ద సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్ యాజ్ సీన్ ఫ్రమ్ ద మార్స్ అని చెప్పి స్టార్ట్ చేయించింది మా మదర్. అలా అప్పటి నుంచి ఎన్నో స్పీచెస్ అట్లా నాకు దగ్గరుండి రాయించి నా చేత చెప్పించి, అట్లా నా చేత ఇంతమంది ముందర నాకు మాట్లాడడానికి ముందు భయం ఉండేది. ఇప్పుడు అలా మెల్లగా స్లోగా అది ఓవర్కమ్ చేసి అలా నేను ట్రైన్ చేసింది మై మదర్. సో ఫర్ మీ షీఈ్ మై ఫస్ట్ టీచర్, షీఈ్ మై ఫస్ట్ డాక్టర్. ఆమెకు ఉద్యోగంకి వెళ్ళడానికి ఎప్పుడు ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వర్క్ అంటే ఆమెకు ఎప్పుడు భయం లేదు. మీరందరూ చెప్పినట్టు ఇంకా నాకన్నా మీరే బాగా చెప్పారు. నాకే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అంటే హోల్ హార్టెడ్గా చేస్తున్నాము, ఏదైనా వదలలేదు. కానీ ఒక్కసారి నాకు అన్నకు ఇంట్లో ఎవరికైనా బాగాలేదు అంటే తడబడిపోయేది. ఈ ఆఫీస్ వల్ల నేను వీళ్ళు సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అన్న ఆ దాంట్లో ఆఫీస్ అనేదే తప్ప ఎప్పుడు వర్క్ అంటే అలా ఉండేది కాదు. సో నాకన్నా యాక్చువల్లీ తనకే నా మెడిసిన్స్ అవి బాగా తెలుసు. సో ఐ విల్ కాల్ హర్, షీఈస్ ద ఫస్ట్ డాక్టర్, షీఈస్ మై ఫస్ట్ టీచర్ అండ్ షీఈస్ మై రోల్ మోడల్. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా యాక్చువల్లీ మా డాడ్స్ రిటైర్మెంట్ జూన్లో ఉండేది. నేను చాలా బిజీ ఉండే. నేను ఫస్ట్ ఇయర్ డిఎం. సో నాకు రావడానికి కూడా అవుతుందో అవ్వదో తెలియదు. సో అప్పుడు చిన్న యుద్ధంలా జరిగి నేను అక్కడ కన్విన్స్ చేసి వచ్చేసాను. కానీ చూశాను ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి నన్ను రమ్మని ఒక్కసారి కూడా చెప్పలేదు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఉమెన్ అండి. మీరు ఇక్కడ ఉన్న అందరు ఉమెన్కి నేను డెడికేట్ చేస్తాను. మీరందరూ మీ ఫ్యామిలీయే ఫస్ట్ అనుకుంటారు, వాళ్ళే మీ ప్రయారిటీ, వాళ్ళ గ్రోతే మీ గ్రోత్ అనుకుంటారు. ఇప్పటికీ ఈ ఈవెంట్కి వస్తావా, లీవ్ పెడతావా అని మా అమ్మ ఇప్పుడు అడగలేదు. నేను వచ్చి మాట్లాడితే తనకు చాలా ఇష్టం, అది నాకు తెలుసు. కానీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా అడగలేదు. సో అది నేను ముందు నుంచి అదే చెప్తాను. కింగ్ ఆఫ్ ద జంగల్ ఎవరు అంటే లైనస్ అని చెప్తాను. ఎందుకంటే అది మీ అందరినీ చూస్తే నాకు క్లియర్గా అర్థమవుతుంది. లైనస్ ఏం చేస్తుంది? తండ్రి లేకపోయినా, కొడుకు లేకపోయినా, తాత లేకపోయినా, ఎవరు లేకపోయినా తన పిల్లల్ని తనే పెంచుకుంటుంది, పాలిస్తుంది, పెంచి పెద్ద చేస్తుంది, యుద్ధం అంటే ఏంటో నేర్పించేస్తుంది. మళ్ళీ కింగ్ని తన్నే చేసి తన కింగ్ స్థానం మాత్రం కోరుకోదు. సో ద లయన్ ఈజ్ అవర్ కింగ్ ఓన్లీ బికాస్ ద లయనస్ యాక్సెప్టెడ్ ఇట్. అది మీ అందరినీ చూస్తే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మెంటల్గా జనరల్గా చూసుకుంటే అబ్బాయిలకి ఏమైనా రెస్ట్లెస్ అయినా, యాంగ్షియస్ అయినా, కోపం వచ్చినా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడం లేదా ఫ్రెండ్స్తో తిరగడం అలా చేస్తారు. కానీ మీ అందరూ అలా కాదు. ఒక 5 to 7 టైంలో చూసుకుంటే ఏ అబ్బాయి యూజువల్లీ ఇంట్లో ఉండరు. వర్క్ అనో, ఫ్రెండ్స్ అనో, పార్టీస్ అనో అలా ఉంటారు. కానీ ఇల్లు ఎంత గ్లూమీగా ఉన్నా, ఎన్ని గొడవలైనా, ఇంట్లో కరెంట్ లేకపోయినా అదే శక్తితో, అదే ఓర్పుతో మీరందరూ ఇంట్లో ఉండి ఇంటిని ముందుకు నడిపిస్తారు. సో దట్స్ ద డెడికేషన్ అండ్ ద పేషెన్స్ విచ్ యూ ఆల్ హ్యావ్. మా మదర్కి నేను చాలా దగ్గరగా ఉంటాను కాబట్టి నాకు ఇవన్నీ తెలుసు. మిలియన్స్ ఆఫ్ స్ట్రగల్స్, మిలియన్స్ ఆఫ్ సాక్రిఫైజెస్ ఎన్ని చేసినా అదే చిరునవ్వుతో ఎవ్రీ డే రెడీ టు ఫేస్ ద నెక్స్ట్ డే అన్నట్టు ఉంటుంది. సో దట్ సేమ్ ఎంపతి, దట్ సేమ్ కంపాషన్ మీ అందరిలో కూడా నేను చూస్తాను. అందుకే నాకు కూడా నేను ఫోర్త్ క్లాస్ కూడా కాదు, ప్రాబబ్లీ 3-4 years అప్పుడు ఎప్పుడు అదే చెప్తూ ఉండేవాడిని. నాన్న ఆఫీస్, అమ్మ ఎల్ఐసి, అన్న స్కూల్ అని. అప్పటి నుంచి నాకు ఎల్ఐసి అంటే అదే ఉండిపోయింది. ఎప్పుడైనా డైమండ్ పార్క్ దగ్గరికి వస్తే స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ తిప్పేస్తాను. సబ్ కాన్షియస్గా అలా ఉంటుంది. మసిల్ మెమరీ నాకు అలా వచ్చేసింది. బైక్ తీస్తే డైరెక్ట్ ఎల్ఐసికి వచ్చేస్తాను. అలాంటి ఎల్ఐసి మాకు డెఫినెట్లీ ఒక ఫ్యామిలీ అండి. విల్ ఆల్ బీ టుగెదర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నేను డాక్టర్గా ఉన్నది కూడా ఇట్స్ లైక్ my first dream is to serve people and to give privilege to others to know about their health condition. Treating it is the other way, but privilege of knowing what is wrong with you is my first thing. So we'll all be together forever and ever. I'll come back here and I'll also practice here anamata. That's my first motto. And మా నాన్నగారు అమ్మగారిని చూస్తే నేను మా వైఫ్ అఖిల కూడా అదే అనుకుంటూ ఉంటాం. మొన్న వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ కూడా అదే. వీళ్ళలో ఉన్న 50% కమిట్మెంట్ ఉంటే చాలు, మనం గడిపేయచ్చు. ఎందుకంటే
డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ ఫర్ 34 years. నా వయసే 34 కాదండి. దే హ్యావ్ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఫర్ ద లాస్ట్ 34 years. ఇస్ దిస్ ఆబ్వియస్లీ దట్ గ్రేట్? ఎందుకంటే 10 o'clock వస్తారు, ఇద్దరు ఒకేసారి వెళ్తారు, మళ్ళీ లంచ్కి వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ ఉన్నా ఎవ్రీడే దే కీప్ డూయింగ్ ద సేమ్ థింగ్ అండ్ దే ఆర్ టోటలీ డివోటెడ్ టు ఇట్. ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లోనే ఇలా ఉంటుందండి, ప్రైవేట్లో ఎప్పుడు ఇలా ఉండదు. వీఆర్ నాట్ యునైటెడ్ యాజ్ ఎ ఫ్యామిలీ. కానీ మీ అందరినీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది యు ఆర్ ఎ ఫ్యామిలీ అని. దట్స్ వై ఐ ఆల్సో ఫీల్ కనెక్టెడ్ టు యూ. దట్స్ ద రీజన్ అనమాట. ఇంకా వన్ మోర్ థింగ్ అంటే మేము ఈ సంక్రాంతికి ఇక్కడికి రాలేదన్నమాట. మేము అప్పుడు సంక్రాంతి అక్కడ చేసుకున్నాం హైదరాబాద్లో. అప్పుడు నార్మల్ కైట్ ఫెస్టివల్ అది జరుగుతూ ఉంటుంది. ఆ కైట్స్ ఏమొచ్చి నార్మల్గా కైట్స్ అలా ఎగిరి కరెంట్ పోల్స్కి అక్కడ పట్టేయడం అది చూసాం అనమాట. ఆ దారం తెగిపోయి అక్కడ అవి చూస్తే మాకు ఏమనిపించిందంటే జనరల్లీ అలా కైట్స్ ఆర్ డెడ్, దే ఆర్ లైక్ హ్యాంగ్ టు ద వాల్ అన్నట్టు అనిపించింది. సో మనం దీన్ని ఫిలాసఫీగా తీసుకుంటే ఒక కైట్ అన్నది జనరల్గా అది ఎప్పుడు దారం నుంచి దూరంగా ఎగరడానికి చూస్తూనే ఉంటుంది. ఆ దారాన్ని దాని బరువుగా ఫీల్ అవుతూ ఉంటుంది. జస్ట్ లైక్ కిడ్స్ ఎప్పుడు మనం కూడా మా అమ్మగారు ఇలా చెప్తారు, టైంకి తిను, టైంకి పడుకో, లేకపోతే నాన్నగారు వచ్చి ఇట్లా క్రమశిక్షణతో ఉండు అలా చెప్తారు. కానీ ఎప్పటికైనా ఆ దారమే ఆ కైట్కి ఆధారం. ఎప్పుడైతే అది కట్ అయిపోయిందో ఇంకా అది బెడ్డే ఉంటుంది, ఇలా కరెంట్ పోల్స్కో దీనికో అది. సో నేను ఎప్పుడు అదే నమ్ముతాను. మా నాన్నగారు నాకు నేర్పించింది, నీది అనుకున్నప్పుడు నీ వాట్ యు డిజర్వ్ అన్నది ఎంత దూరం అయినా వెళ్ళి తీసుకో అని మా నాన్నగారు నేర్పిస్తే, మా అమ్మగారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండు అన్నట్టు నేర్పించారు. సో మా వైఫ్ కూడా అదే చెప్తూ ఉంటుంది, యూ గాట్ దీస్ టు ట్రైట్స్ ఇన్ యూ ఈక్వల్లీ అన్నట్టు. సో నా మాట ఫస్ట్ వస్తే మా అమ్మగారిలా ఉంటుంది, నా మైండ్ కొంచెం మా ఫాదర్లా ఉంటుంది. సో ఐఎమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఇండెప్టెడ్ టు దెమ్. సో ఫస్ట్ 5th క్లాస్లో నేను తడబడి చెప్తుని ఇంతమంది ముందర నేను ఇంత కాన్ఫిడెంట్గా ఇలా చెప్తున్నాను అంటే డెఫినెట్లీ వాళ్ళిద్దరూ సక్సెస్ఫుల్లే. నేను ఎంబీబీఎస్ ఎండి డిఎం అని కాకుండా సన్ ఆఫ్ భాస్కర్ నౌడూరి, సన్ ఆఫ్ మమ్మీ మలాడి అని చెప్పుకోవడానికి చాలా చాలా హ్యాపీ. సో అదే యాక్చువల్లీ ఐఎమ్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. మీ అందరినీ చూస్తే నాకు ఇమోషన్ అయిపోతున్నాను. దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. ఎల్ఐసి అంటే ఎవ్రీ టైమ్ ఇట్స్ లైక్ ద మసిల్ మెమరీ. నేను ఎప్పుడు వచ్చినా ఎల్ఐసి దగ్గరికే వస్తాను, ఎల్ఐసి దగ్గర నుంచి దూరం వెళ్ళను. సో విల్ ఆల్ మిస్ యూ, బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. దిస్ ఈజ్ ఓన్లీ ఎ కామా. విల్ కంటిన్యూ ఫార్వర్డ్. లైక్ ఐ సెడ్, ఐ విల్ కమ్ బ్యాక్ హియర్, విల్ ప్రాక్టీస్ హియర్. మై మదర్ విల్ ఆల్వేస్ బీ హియర్. అండ్ మా అమ్మాయి నేను చెప్తున్నా కదా, మా ఫస్ట్ టీచర్, నా ఫస్ట్ డాక్టర్ అండ్ మై రోల్ మోడల్. హీ హ్యాస్ బీన్ దేర్ ఫర్ మీ త్రూ థిక్ అండ్ థిన్. ఇంత సాక్రిఫైస్ చేసినా ఆమె ఎప్పుడూ అది చెప్పుకోలేదు. ఆమె ఇప్పుడు ప్రమోషన్ అది కూడా తీసుకోలేదు. మా సక్సెస్సే వాళ్ళ సక్సెస్ అనుకున్నారు, మా గ్రోతే వాళ్ళ గ్రోత్ అనుకున్నారు. మా అమ్మగారు మా నాన్నగారు ఎప్పుడూ వాళ్ళ కోసం అంటూ ఏం అడగలేదు. సో ఐఎమ్ ఫర్దర్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ గ్రాటిట్యూడ్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, బికాస్ ఇట్స్ దేర్ పేరెంట్స్, దేర్ డ్యూటీ. బట్ వాళ్ళ పేరుని మేము ముందుకు తీసుకెళ్ళాలి. అట్లీస్ట్ 50% ఆఫ్ వాట్ దే ఆర్ వీ వాంటెడ్ టు డూ దట్, అండ్ దట్స్ మై డ్రీమ్ అండి. థ్యాంక్ యూ.